ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా వారి పిల్లలకు సంబంధించి ఇది ఒక కీలక పరిణామం అన్నమాట. ఎందుకంటే 19న సీఎం చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాలు పంపిణీ, విధి నిర్వహణలో మరణించిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగుల వారసులు 558 మందికి ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలు కూడా ఈ సభలో నియామక పత్రాలను అయితే అభ్యర్థులకు అయితే అందజేయబోతూ ఉన్నారన్నమాట. ఉద్యోగులకు సంబంధించి దక్కే గౌరవం అని చెప్పేసి ఇదైతే చెప్తున్నారు. ఇది రాష్ట్రంలో వారి విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగులకు అంకితంగా భావిస్తూ ఈ కారుణ్య నియామకాలకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే పత్రాలు అయితే ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను ప్రతిదీ కూడా.